మనసు కలిగి మసలుకును మనుషులుగా మనుమలచి ఆంజనేయులారు మామలయోలారు ఆదరించు దేవా ఆదరించుమా జీవించు నలుగులా మమ్మలచి ఆంజనేయులారు మామలయోలారు ఆదరించు దేవా ఆదరించుమా సేవా దేశ సేవకు వెలుగా మమ్మలచి ఆంజనేయులారు మామలయోలారు ఆదరించు దేవా ఆదరించుమా. గుడ్ ఈవినింగ్. వేదిక ముందు ఆసీనులైనటువంటి పెద్దలు రెవరెండ్ ఫాదర్ డాక్టర్ జో సెబాస్టియన్, ఈ కళాదర్శిని సంస్థ వ్యవస్థాపకులు మన మధ్యలో ఉండటం చాలా సంతోషం. ఫాదర్ గారు 46 సంవత్సరాలు అనుకుంటాను క్రితం ఈ కళాదర్శిని కళల ఈ సంస్థను స్థాపించాలనేటువంటి సంకల్పంతో ఈ కళాదర్శినికి రూపురేఖలను ఇచ్చినటువంటి వారు ఈరోజు మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి జయంతిని పురస్కరించుకొని పిల్లల పండుగలు అంటే బాలల దినోత్సవాన్ని కొనియాడుకోవటం మన కళాదర్శినిలో ఎంతో సంతోషం. ఈ ప్రోగ్రాంకి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి ఫాదర్ జో సెబాస్టియన్ గారిని మరియు మన సంస్థ ఇక్కడ ఆంధ్ర లోయోలా ఇన్స్టిట్యూషన్స్కి రెక్టర్గా వ్యవహరిస్తున్నటువంటి రెవరెండ్ ఫాదర్ డాక్టర్ బిఆర్ జాన్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ ప్రోగ్రాంకి మీరు రావటం మాకు ఎంతో సంతోషం. ఒకటి, ఫాదర్ గారేమో దీనికి వ్యవస్థాపకులైతే ఫాదర్ జాన్ గారు ఇంతకుముందు ఈ కళాదర్శినికి డైరెక్టర్గా వ్యవహరించి ఈ కళాదర్శి ద్వారా అనేక కార్యక్రమాలు చేపట్టి వారు ప్రత్యేకంగా భక్త పౌలు గారి మీద ఒక బ్యాలే రాయటం అది చాలా పాపులర్ అయిందనమాట. అటువంటి గొప్ప కార్యక్రమాలని మన కళాదర్శి సంస్థ ద్వారా ఈ కళాదర్శనంలో సేవలు అందించినటువంటి ఫాదర్ జాన్ గారు మన మధ్యలో ఉండటం చాలా సంతోషం. అదేవిధంగా ఈ ప్రోగ్రాంకి వచ్చినటువంటి తల్లిదండ్రులు, విద్యార్థులు మరియు మా ఈ సంస్థలో పనిచేస్తున్నటువంటి అధ్యాపక సిబ్బంది అందరికీ కూడా సాదర స్వాగతం. ఇటువంటి పండుగలు ఇంకా ఎన్నో చేసుకోవాలనేటువంటిదే మా ఆశ, ఆకాంక్ష. ఈ నెహ్రూ గారి యొక్క పండుగను కొనియాడుతూ పిల్లల్ని స్మరించుకుంటూ ఈ దేశానికి మనం ఏమి చేయాలి, ప్రతి ఒక్కరికి కూడా దేవుడు మనకి అనేకమైనటువంటి కళలను ఇచ్చి ఉన్నాడు. వాటిని నైపుణ్యాన్ని చేసుకొని
వాటికి పదును పెట్టి మనలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ దేవుడు మనకిచ్చినటువంటి వరాలని ఇంకా పెంపొందించుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ చిన్ని ప్రోగ్రామ్ని తలంచుకోవడం జరిగింది. కాబట్టి ఈ సాయంకాలపు ఈ పండుగకు ఈ ప్రోగ్రాంకి మీ అందరినీ కూడా సాదరంగా ఆహ్వానిస్తూ ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ us all. కళాదర్శిని వ్యవస్థాపకులు పూర్వ సంచాలకులైనటువంటి ఫాదర్ జోసెఫ్ ఆస్టిన్ గారు, ప్రస్తుత సంచాలకులు ఫాదర్ రాయప్ప గారికి, ఉప సంచాలకులు బ్రదర్ డోనల్, ఇంకా అధ్యాపక బృందానికి, ఇక్కడ విద్యార్థులుగా కవులు నేర్చుకునేటువంటి బిడ్డలందరూ, వారి యొక్క బంధువులు, తల్లిదండ్రులు అందరినీ కూడా ఈ ప్రాంగణంలోనికి సంస్థ తరపున మేము సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. కళాదర్శిని ప్రతి దేవుణ్ణి దర్శించుకుంటూ ఉంటాం. దేవుని యొక్క దీవెన కళలను దర్శించుకోవటానికి, కళలను నేర్చుకోవటానికి వస్తూ ఉంటారు. ఏ విధంగా అయితే దేవుని ఇక్కడ కూడా కళల ద్వారా ఆ దైవ అనుభూతి కలగాలని కోరుకుంటూ ఈరోజు ఈ కళా వేదిక మీద కళామ తల్లి ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలని దేవుడు మీ అందరినీ కూడా దీవించి, ఇంకా ఈరోజు బాలల దినోత్సవం వేదిక మీద పెద్దలను కూడా చూస్తున్నాను. వారు కూడా బాలురు. ఎందుకంటే ప్రతినిత్యం వీఆర్ ఆల్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. మనందరం కూడా దేవుని బిడ్డలు. ఈ ప్రపంచంలో ఆ బిడ్డల మనస్తత్వం ఉన్నప్పుడే మనం ఎదగలుగుతూ ఉంటాం. మే గాడ్ బ్లెస్ us all. కొన్ని క్షణాలు మౌనంగా ఉంటూ ఆ భగవంతుడు, దేవాతి దేవుడు ఈరోజు మనందరినీ కూడా దీవించాలని, మన బిడ్డలు చేపట్టిపోయేటువంటి ఈ వేదిక మీద వారు నేర్చుకుని ప్రదర్శించేటువంటి ప్రతి విషయం కూడా ఆ దైవ సన్నిధిలో వారు అనుగ్రహాన్ని పొందే భాగ్యాన్ని ప్రభువు వారికి ప్రసాదించాలని, అదేవిధంగా ఇక్కడ తర్ఫీదునిచ్చేటువంటి అధ్యాపక బృందం, ఇంకా దీనిని నడిపించేటువంటి సంచాలకులు, దేవుడు వారికి ప్రతినిత్యం కూడా మంచి ఆలోచనలు దయచేస్తూ దీనిని, ఈ సంస్థను ముందుకు నడిపించగలిగేటువంటి భాగ్యాన్ని ప్రసాదించమని దేవుణ్ణి వేడుకుందాం. Thank you very much. God bless you all. Light the lamp. Tam
request Balaswamy sir to give a short introduction about Father Joe Sebastian. Good evening to all of you. ముఖ్యంగా ఈ కళాదర్శిని స్థాపకం ఈ కళాదర్శిని ఇలా నిర్మించబడిందంటే పూజ్యులు నా గాడ్ ఫాదర్. అందుకని నేను ఎమోషన్ అవుతానేమో తెలియదు. గుడ్ ఈవినింగ్ ఫాదర్, జో ఫాదర్ గారికి గుడ్ ఈవినింగ్ చెప్తున్నాను. ఆయన నన్ను కంటికి రెప్పగా కాచి విన్నాడు, నన్ను చూశారు. ఫాదర్ గారికి గుడ్ ఈవినింగ్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫాదర్, యు ఆర్ వెల్కమ్ టు కళాదర్శిని. ఫాదర్ గారి గురించి నేను చెప్పే ముందు మా రెక్టర్ గారికి కూడా గుడ్ ఈవినింగ్, మా డైరెక్టర్ గారు ఫాదర్ రాయప్ప గారికి గుడ్ ఈవినింగ్, బ్రదర్ గారికి కూడా గుడ్ ఈవినింగ్ చెప్తూ ఇక్కడికి వచ్చినటువంటి తల్లిదండ్రులందరికీ కూడా స్వాగతం చెబుతూ విద్యార్థులను దీవిస్తూ నేను ఈరోజు ప్రత్యేకంగా మహాత్ముడి గురించి చెప్పాలని అదృష్టం కలుగుతుందో అనుకోలేదు నేను. కానీ నాకు దేవుడి అవకాశాన్ని కల్పించాడు. నాకు ఫాదర్ 81 నుంచి తెలుసు. 81లో నేను అప్పుడు స్టడీ 5th క్లాస్ చదువుతున్నాను. ఒక చిన్న లెక్కలు వేసుకుని ఉండేవాడిని. అప్పుడు నన్ను సంగీతానికి అంటే గుర్తు తీసుకోవచ్చు. మహానుభావుడు కీర్తిశేషులు బిషప్ జానిస్ గారు పంపించినప్పుడు నన్ను ఆదరించింది గోవింద బాలస్వామి స్వామి అయితే, నన్ను కంటికి రెప్పగా కాచి కాపాడింది నా గాడ్ ఫాదర్ జో సెబాస్టియన్. ఎవరంటే ఈ కళాదర్శిని ఈ రూపురేఖల్లో ఉన్నటువంటి సంస్థాపకులైనటువంటి జో సెబాస్టియన్ ఫాదర్ గారు. ఆ మహానుభావుడికి ఎంతో ఆలోచన ఉండేది అప్పట్లో. 78, 79 టైంలో ఫాదర్ గారికి ఒక ఆలోచన, సాంస్కృతికపరమైనటువంటి ఒక సంస్థను స్థాపించాలని. అప్పటి నుంచే ఫాదర్ గారు దైవార్చన, మా కథోలిక ఆరాధనలో దైవార్చనకి సంబంధించినటువంటి పాటలు మన వేరే విధంగా చర్చిలో, ఆర్సన్ చర్చిలో శాస్త్రీయబద్ధంగా పాడాలని కొన్ని పాటలు ఫాదర్ గారు కంపోజ్ చేశారు. కనుక ఫాదర్ గారు అప్పటి నుంచి 78, 79లో ఉన్నటువంటి ఆలోచనని 90లో ఇక్కడ కార్యరూపం దాల్చి ఫస్ట్ ఈ బిల్డింగ్ కట్టారు. నేను అప్పుడు ఇక్కడ ఉండేవాడిని, వాటిని అంతా చేసుకుంటూ ఉండేవాడిని. అందుకే నాకు కళాదర్శి అంటే చాలా అనుబంధం. కనుక ఫాదర్ గారిని మీరందరూ ఈనాడు ఇక్కడ వచ్చి ఇంత చక్కగా సంతోషంగా ఆనందంగా ఇన్ని కళలు నేర్చుకుంటున్నారంటే ముఖ్య కారకులు ఫాదర్ జో సెబాస్టియన్ గారు. ఆయనకు వచ్చినటువంటి ఆలోచనని ఒక కార్యరూపం దాల్చి, అంటే మా భాషలో కథోలిక శ్రీ సభకు ఒక కళా సంస్థను అందించాలని కళాదర్శిని స్థాపించినటువంటి మహానుభావుడికి పాదాభివందనాలు, అభినందనలు తెలియజేయాలి. ఇటువంటి మహానుభావుడు ఎక్కడెక్కడో ఆయన గతంలో డైరెక్టర్గా ఉన్నారు ఇక్కడ, తర్వాత రెక్టర్గా ఉన్నారు ఇక్కడ లైలా కాలేజీలో, తర్వాత ప్రొవిన్షియల్గా ఉన్నారు, తర్వాత తను చాలా దేశాలు తిరిగి ఆయన పెద్ద ప్రొఫెసర్, పెద్ద వేదాంతవేత్త, గురువులైనటువంటి విద్యార్థులకు తత్వబోధం చేసేటువంటి మహానుభావుడు. కానీ అవన్నీ పక్కన పెట్టి కళబోధ, ఈ కళలో మన ఆంధ్ర శ్రీ సభ లేదా ఆంధ్ర తెలంగాణ అభివృద్ధి అవ్వాలని తన ఈ సంస్థను స్థాపించి ఈరోజు మనమందరం, ఇంకా మీకు ఇప్పుడు చెప్తున్నానండి, అందరు పేరెంట్స్కి ఎక్కువ మంది తీసుకురండి, మీ పిల్లల్ని జాయిన్ చేయండి. ఫాదర్ గారి ఆలోచన అది, ఎక్కువ మంది రావాలి, నేర్చుకోవాలి.
అందరికీ కళలు అందుబాటులో ఉండాలి అనే ఉద్దేశంతో మహానుభావుడు స్థాపించారు. కనుక ఫాదర్ గారికి నేను ఈ దానిగా మాటలు చెప్పే అవకాశాన్ని నాకు అవకాశాన్ని ఇచ్చినటువంటి ఫాదర్ డైరెక్టర్ రాయ్ ఫాదర్ గారికి నేను ఎప్పుడు అంటాను, దేవుడు అంటే మిమ్మల్ని చూస్తూ ఉండండి అంటారు. కానీ నా డైరెక్టర్ దేవుడి ఫాదరు పిత దేవుని తీసుకొచ్చి ఈ క్యాంపస్లో ఇక్కడ కూర్చోబెట్టి రెక్టర్ ఫాదర్ గారు ఆత్మదేవునితో ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నటువంటి మీకు అభినందనలు ఫాదర్. అలాగే ఈ సమయంలో మరొకసారి ఫాదర్ జోస్ అగస్టిన్ గారిని అభినందిస్తూ మీరు ఎల్లవేళలా సంతోషంగా ఆరోగ్యంగా మా అందరినీ గుర్తుంచుకొని మా కళాదర్శిని ఇంకా అభివృద్ధి చెందడానికి మీరు సహకారాలు అందించాలని నాకు ఈ అవకాశాలు ఇచ్చినటువంటి అందరికీ వందనాలు చెప్పుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సభకు నమస్కారం. మీరందరినీ ఈ చోట్లో ఇదే స్థలంలో ఎన్నో ప్రోగ్రామ్స్ జరిగేది. ఎన్నో సంవత్సరాల తర్వాత నేను ఇక్కడ వస్తున్నాను. ఇట్లా ప్రోగ్రాం జరుగుతుంది, ఇక్కడ జీవితం ఇంకా ఉంది అని చూసి చాలా సంతోషిస్తున్నాను. అందువల్ల మీరందరూ ఈ సంస్థని ఒక్క విధంలో చెప్తే 1981లో స్టార్ట్ చేస్తామని అనవచ్చు. ఎందుకంటే మాస్టర్ గారు చెప్పినట్టు ఆయన ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ స్టూడెంట్స్ డ్యూరింగ్ సమ్మర్ కోర్సే స్టార్టింగ్ పాయింట్. అట్లా స్టార్ట్ చేసినప్పుడు మాస్టర్ గారు స్టూడెంట్గా వచ్చారు. పిల్లలే అబ్బాయి లాగా ఉండేవారు. మంచి అప్పుడు గాత్రం ఉంది అని తెలుసుకొని మేము ఆయన్ని ఎంకరేజ్ చేశాము. అలాగనే వాళ్ళకి కాంపిటీషన్గా వాళ్ళ గ్రూప్ పెద్ద కంపీటింగ్ గ్రూప్. అక్కడ దేవకుమారి అని ఒక లేడీ ఉండింది, ఇంకా ఒక ఫాదర్ ఉండేవాళ్ళు, ఎవరెవరో పోటీ, వాళ్ళు భయంకరమైన పోటీ. అందువల్ల వాళ్ళు అందరినీ మించిపోవాలని ప్రయత్నం చేసి నేను మాస్టర్ గారిని 81 నుంచి ఇప్పుడు దాకా నేను చూస్తూనే ఉన్నాను. ఎంతో అభివృద్ధి చెందారు. ఎన్నో పాటలు కంపోజ్ చేశారు, ఎన్నో పాటలు పాడారు రికార్డింగ్కి. అట్లా నేను చాలా సంతోషిస్తున్నాను, గౌరవిస్తున్నాను మాస్టర్ గారిని చూసి. అలాగే చాలామంది ఉన్నారు, వాళ్ళందరిని గురించి కూడా మాట్లాడలేను, టైం లేదు. కానీ ఈ నెలలో, నవంబర్ నెలలో ఎప్పుడు ప్రతి సంవత్సరం కళాదృష్టి ప్రారంభించిన తర్వాత, దట్ ఈస్ 1990లో స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి కళాదర్శిని ఫెస్టివల్ అని ఒకటి ఉండేది, మీరు అందరూ విని ఉంటారు. కళాదర్శిని స్టార్ట్ చేసినప్పుడు మొదటి సంవత్సరమే 350 స్టూడెంట్స్ రిజిస్టర్డ్. ఫస్ట్ ఇయర్లోనే 350 స్టూడెంట్స్ ఫర్ ద రెగ్యులర్ కోర్స్ డ్యూరింగ్ ద ఇయర్. అది అప్పుడు టోటల్ అది 300 అయింది, 400 అయింది, 500, 1000, 1200 అట్లా పెరుగుతూ ఉండేది. తర్వాత ఫుల్ టైం కోర్స్ వచ్చింది. ఇప్పుడు మీరందరూ గంట సేపు వస్తున్నారు, ఏదో డాన్స్ మ్యూజిక్ ఏదో నేర్చుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఇక్కడ హాస్టల్లో ఉండి రెగ్యులర్గా ఏదో ఒక కళ 2 కళలు నేర్చుకోవాలి. ఒకటి మెయిన్, ఒకటి యాన్సిలరీ. దాంట్లో రోజంతా రెగ్యులర్ స్టూడెంట్గా చదువు ఇది నేర్చుకొని, అదే సమయంలో వాళ్ళు 8th, 9th, 10th స్టడీస్ కూడా చదువుకుంటూ పరీక్ష రాసి 3 ఇయర్స్ కంప్లీట్ అయినప్పుడు వాళ్ళకి కళలో ఒక సర్టిఫికెట్ దొరుకుతుంది. అలాగనే ఎస్ఎస్సి కూడా పాస్ అయ్యేవాళ్ళు.
అట్లా స్కూల్ వచ్చినప్పుడు చాలా లైఫ్ ఉండేది, చాలా లైఫ్ ఉండేది. ఆ లైఫ్ని మళ్ళీ తీసుకురావాలి. ఈ కరోనా వేవ్ టైంలో ఇది కొంచెం తగ్గిపోయింది. మొక్కమంతా కూడా ఆల్ ఓవర్ ద వరల్డ్ ఈ జబ్బుని యొక్క ఇది రిజల్ట్ చూస్తున్నాము, నెగటివ్ రిజల్ట్స్. అలా కల్చరల్ ఫెస్టివల్ టైంలో ఓకే 3,500 స్టూడెంట్స్ ఇక్కడ చోటు ఉండేది కాబట్టి ఎందుకు అటువంటి ఫెస్టివల్ టైంలో కళలో ఎక్స్పర్ట్గా ఉండే వాళ్ళని పిలిచేవాళ్ళం. అట్లా మన వాళ్ళు కూడా వాళ్ళందరినీ చూడటానికి, వాళ్ళని వినడానికి అవకాశం ఉండేది. ఇంకా కూడా మన స్టూడెంట్స్ కంప్లీట్ చేసుకుంటూ ప్రైమరీ స్కూల్ లెవెల్లో, హై స్కూల్ లెవెల్లో, ఇంటర్మీడియట్ లెవెల్లో, డిగ్రీ కాలేజ్ లెవెల్లో స్టూడెంట్స్ ఆల్ ఓవర్ ఫ్రమ్ విజయవాడ పాల్గొనేవాళ్ళు. ఒక ఇంపార్టెంట్ ఏరియా where we have neglected is the area of culture. Samskriti is so important. No person can think outside of his culture. మన తలంపులు, మన ఆలోచనలు, మన feelings, emotions, everything is determined by our Samskriti. And we know the Telugu Samskriti is such a rich Samskriti. అందువలన నా ఉద్దేశం ఏంటంటే, మనము ఏదైనా ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేస్తున్నాం, అట్లీస్ట్ ఒక్క ఇన్స్టిట్యూషన్ అయినా స్టార్ట్ చేసి అది మంచి లెవెల్కి రావాలని కోరుకున్నాము. మన సంస్థని చూసి వేరు వేరు రాష్ట్రంలో మా సభ వాళ్ళే, మనకు సంబంధించిన వారు వివిధమైన సంస్థని చిన్న చిన్న విధంలో వాళ్ళు స్టార్ట్ చేశారు. ఇంత బ్రహ్మాండమైన లెవెల్కి ఎవరు పోలేదు. మనల్ని గురించి మనం చెప్పుకోకూడదు, నిజం చెప్పాలంటే. కానీ నేను ఒక మంచి మోడల్గా ఉన్నాను, అది ఉద్దేశం. అందువలన సంస్కృతిని అన్ని రంగాల్లో, అన్ని లెవెల్లో మనము పట్టించుకోవాలి. స్టేట్ లెవెల్లో మతపరంగా కూడా మేము క్రిస్టియన్స్ కనుక మా క్రైస్తవులు కూడా నేర్చుకోవాలి, కళాకారులు కావాలి, సృష్టించాలి అని మంచి ఉద్దేశంతోనే నేను ఇది స్టార్ట్ చేశాను. బాగా తిరిగి వచ్చింది. నమస్కరించు. ఈ బిడ్డలు, చిన్న పిల్లలు, వాళ్ళు ఈరోజు ఎందుకంటే నేరు దినం కొనియాడుతున్నాం కనుక ఇది ఆయన కోరిక. ఇది చిన్న పిల్లల కోసం అని ఆయన కోరుకున్నారు. అదే అందువలన నేను ఏదో చెప్పాలని అనుకున్నాను, అది నేరం టైం లేదు. అందువలన bloom where you are planted. Ade I want to say. Bloom where you are planted. You are అభివృద్ధికి సహాయకులు ఎవరంటే మీ తల్లిదండ్రులు, మీ కుటుంబ సభ్యులు, మీ టీచర్స్, మీ ఫ్రెండ్స్, ఇట్లా వీళ్ళు అందరూ మీతో చేయి కలిపి మీ అభివృద్ధి కోసం వాళ్ళందరూ ఎంతో ప్రయత్నం చేస్తున్నారు. అందువలన ప్రియ బిడ్డలారా, మీరు మీ తల్లిదండ్రులు, మిత్రులు, కుటుంబ సభ్యులు, టీచర్స్ అందరూ మీకు చేస్తున్న సహాయాన్ని అందిస్తూ
ఈ రోజు ఒక పెద్ద టెంప్టేషన్ ఉంది మన అందరికీ. అది ఏంటని చెప్పండి? సెల్ ఫోన్ చెడ్డది కాదు, కానీ ఆ సెల్ ఫోన్ని ఎట్లా క్రియేటివ్గా, కన్స్ట్రక్టివ్గా, యూస్ఫుల్గా మనల్ని బాధించకుండా, మనలో ఉండే శక్తిని తీసివేయకుండా ఎట్లా మనము వాడుకోవాలని టైంని ఇటువంటి కళల్లో మీరు ఇంట్రెస్ట్ చూపించినప్పుడు అది మీ ఎనర్జీ, ఇంట్రెస్ట్, మీ శక్తి, క్రియేటివ్ శక్తి ఆల్ విల్ కమ్ టు లైట్. అందువల్ల కొంచెం ఏదో ఒక ఫిక్స్ టైం చేసుకోండి. ఏదైనా గంట సేపు ఆర్ సంథింగ్ లైక్ దాట్. ఇప్పుడు ఆటలకు మనము సెలవు తీసుకుంటున్నాము. మీ అందరికీ నమస్కారం. Thank you, Father. Now I request Reverend Sir Sarma Garu to come onto the dais and to felicitate Father with a bouquet and shawl. అందరూ కూడా సన్మానించినప్పుడు గట్టిగా చప్పట్లు కొట్టవలసిందిగా కోరుతున్నాను. Now I request Father Rector to come onto the dais. Anupama Madam గారిని కూడా Thank you, fathers and my dear staffs. Some chords with the different rhythms. First pop and the rock, then triple eight chords with the jazz. Okay? We play. Four.
1, 2, 3, start.